శ్రీ గురుభ్యో నమః. నిర్వికల్ప, వికల్పములు లేని అమ్మ. సంకల్పించినది కాకపోవడం వికల్పం కాదు, తాను అనుకున్న దాంట్లో తేడా ఉండడం వికల్పం. దానినే భ్రాంతి అని కూడా అంటారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, మంచి చెడుగా, చెడు మంచిగా అనిపించడమే వికల్పం. అమ్మ విజ్ఞాన ఘనరూపిణి. సకలము తానైనప్పుడు చూసేవాడు, చూడబడేది, చూపు అనే భేదం ఉండదు. మూడూ తానే అయి ఉన్న అనంతమైన కన్ను తాను. ఆ కన్నుకు చూడ్డానికి అన్యం లేదు. భగవాన్ను ఒకరు ఉత్తర భారతానికి ఆహ్వానించినప్పుడు చోటేది అన్నాడు ఆ విశ్వాత్ముడు. వికల్ప బుద్ధి ఉన్నంత వరకు మోక్షం ఒక లక్ష్యం. నిర్వికల్పంలో మోక్షం కూడా ఒక వికల్పమే. భగవాన్ అన్నారు, నిర్వికల్పం అనేది కొత్తగా పొందేది కాదు, వికల్పం పోయినప్పుడే అది మిగులుతుంది. కలిగేది తొలగేది అసత్యం, మిగిలేది సత్యం. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే రూపధ్యానం, రూపంతో తాదాత్మత. అమ్మ రూపంతో బుద్ధి ఏకాగ్రంగా కలిసి ఉంటే అదే సవికల్ప సమాధి. సవికల్ప సమాధిలో నేను ధ్యానం చేస్తున్నాను అనే సూక్ష్మ భావన మిగిలి ఉంటుంది. నిర్వికల్ప సమాధి అంటే బుద్ధి అమ్మ రూపంలో లీనమైపోయి అమ్మ ఒక్కటే మిగిలి ఉండడం. అది ఊహకు అందని దివ్యానుభవం. ఎటువంటి భ్రాంతికి చోటు లేని స్థితి అది. వికల్పము అంటే విరుద్ధమైన కల్పము అని అర్థం. ఇది నాకు విరుద్ధం, ఇది నాకు పడదు అంటే అది వికల్పం అవుతుంది. అలా అమ్మకి పడనివి అంటూ ఏమీ లేవు. ఈ జగత్తులో ఆమెకి వికల్పం ఏమీ లేదు. ఆమె కంటే వేరుగా జగత్తులో ఏదీ లేదు. అంతా తానే అయి ఉంది. నిజానికి అమ్మకు విరోధము లేదు, విరోధులు లేరు. సర్వవ్యాపకమైన తత్వమే నిర్వికల్ప. శిష్యుణ్ణి ఇష్టదైవంతో ఏకం చేసే వరకు గురువు పని పూర్తి కాదు. ఇష్టదైవాన్ని చూపించి ఆ దైవంలో గురువు లీనమైపోతాడు. గురువు, ఇష్టదైవం, భక్తుడు ఈ ముగ్గురు ఒక్కరే, ఒక్కరే ఆ ముగ్గురు. వికల్పం అంటే అభిప్రాయం. అభిప్రాయం ఊహాజనితమే. ఉన్నదానిని గూర్చిన నీ స్వంత అభిప్రాయమే వికల్పం. అభిప్రాయం అనేది సంస్కారాన్ని బట్టి ఏర్పడుతుంది. ఉన్నదానిని ఉన్నట్లుగా చూడడమే సత్యం. దాని మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ అసత్యాలే. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తరువాత సన్మాన సభలో లక్ష్మణుడు నవ్వాడట. ఆ నవ్వును నలుగురు 4 విధాల అర్థం చేసుకున్నారట. ఆ విధంగా ఒక మాటను, ఒక చేతను, ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు చూసిన వారు తమ తమ సంస్కారాన్ని బట్టి చూస్తారు, ఉన్న విషయాన్ని మరుస్తారు. రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా ఉన్నదానిని ఉన్నట్లుగా చూడకపోవడం వల్ల కలిగే భావాలే. ఇతరాన్ని అంతా తన అభిప్రాయంతోనే చూస్తాడు. ద్రౌపదీదేవిపై దుర్యోధనునికి కలిగిన అభిప్రాయమే మహాభారత యుద్ధానికి దారితీసింది. అర్జునుని చూసినప్పుడల్లా కర్ణుడు అసూయతో చూడడం వల్ల ద్వేషం గట్టిపడి తన నాశనానికి తోడయ్యింది. అలాగే శకుని పగ, ధృతరాష్ట్రుని మమకారం ఇలా సంస్కారవశమై ఉన్నది ఉన్నట్టు చూడలేక సృష్టి యందు ప్రతి సృష్టి చేసుకుని చూస్తున్నారు. ఇది మిథ్య, ఇది వికల్పం. ప్రతి వ్యక్తి ప్రపంచాన్ని తన సంస్కారాన్ని బట్టి చూస్తాడు కనుకనే అతడు చూచే జగత్తును మిథ్య అన్నారు. అంతేకాని జగత్తు మిథ్య అనడం తప్పు. సృష్టి సత్యరూపమే, దానిని గురించిన తన అభిప్రాయాలు అసత్యం. ఇట్టి అసత్య భావన లేనిది కాబట్టి అమ్మ నిర్వికల్ప. అమ్మకు అవతారం లేదు, అంతం లేదు. అమ్మే కాలం, అమ్మే దేశం, అమ్మే అనుభవం. కాబట్టి అమ్మ ఎక్కడో ఉండదు, ఎప్పుడో ఉండదు. ఇప్పుడే ఇక్కడే ఇలా నీలా ఉన్నది అమ్మే, అంతే.